హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ఒక భర్త తన భార్యను అతి కిరాతకంగా చంపిన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం అదే సంఘటన స్థలంలో ఉన్నాం. ఏదైతే బిల్డింగ్ చూస్తా ఉన్నామో ఇదే స్పా సెంటర్‌లో ఫోర్త్ ఫ్లోర్‌లో పనిచేస్తున్న ఆ మహిళ ఎవరైతే ఉన్నారో కవాడిగూడకు సంబంధించిన ఈ కవాడిగూడ ప్రాంతంలో ఉన్నాం మనం ప్రస్తుతానికి. కవాడిగూడలో ఉన్న ఈ రత్నదీప్ బిల్డింగ్‌లో ఫోర్త్ ఫ్లోర్‌లో ది హాలికోన్ సలూన్ అండ్ స్పాలో ఆ మహిళ పనిచేస్తా ఉంది. బహదూర్‌పుర కిషన్ బాగ్‌కు చెందిన బంగి దెహోరా మహిళ కవాడిగూడలో స్పా సెంటర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తా ఉంది. భార్యాభర్తలు మధ్య జరిగిన ఈ గొడవ ఏదైతే ఉందో అది కాస్త దారితీసి ఆ మహిళను ఇక్కడ స్పా సెంటర్ వరకు దింపడానికి వచ్చిన భర్త వెనకాలనే ఫాలో అవుతూ వచ్చి ముఖ్యంగా గొడవ పడుతూ మాట్లాడుకుంటూ వచ్చారు. లోపలికి వెళ్ళడం జరిగింది. లిఫ్ట్‌లో కొంతమందితో మాట్లాడడం జరిగిందంట. కానీ అంతలోనే ఏం జరిగిందో కానీ కక్షపూరితంగా ఆ వ్యక్తి భార్యపై కత్తితో అతి కిరాతకంగా పలుమార్లు జరిగింది. ఒకసారి మనం లోపలికెళ్ళి చూద్దాం. లోపల అసలు ఏం సినారియో కనిపిస్తా ఉంది, సిట్యుయేషన్ ఏంటి అదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ ఫోర్త్ ఫ్లోర్‌లో సిట్యుయేషన్ ఎలాగుంది, ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా లేదో వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కవడిగూడలో జరిగిన మహిళా దారుణ హత్య గురించి ప్రత్యక్ష సాక్షులు కొంతమంది మనతో పాటు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం ఒకసారి. బ్రదర్ సుమారుగా ఏ సమయంలో జరిగింది? ఆ వ్యక్తి రావడం జరిగింది. ఆ హస్బెండ్ అనే తెలుస్తా ఉంది. ఏం జరిగింది? ఆ సిట్యుయేషన్‌లో ఆపడానికి ప్రయత్నించారు. ఏం జరిగింది ఆ టైంలో అసలు? అరౌండ్ 10:30 తర్వాత మాకు బయట షూట్ ఉండే. మేము కెమెరా, మా లోగోస్, మా స్టాండ్ పట్టుకొని ఎగ్జాక్ట్‌గా ఇక్కడికి 10:40 అనుకుంటా వచ్చినాం. మేము కిందకెళ్ళాలి కాబట్టి లిఫ్ట్ బటన్ నొక్కినాం. వాళ్ళు పైకొస్తున్నారు ఇద్దరు. లోపట ఇద్దరే ఉన్నారు. పైకి రాంగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. ఆ అమ్మాయి మమ్మల్ని చూసి "అన్న అరెస్ట్ చేస్తుండన్నా" అన్నది. అనంగానే "ఏయ్! ఎవర్రా నువ్వు? బయటికి రా" అని చెప్పి ఏం చేసినాం, కాలర్ పట్టుకొని బయటికి లాగినాం. బయటికి లాగి ఆడ విండో దగ్గర గోడకి ఇట్లా ఏసి మావోడు చెస్ట్ పట్టుకుండు. నేను కాలర్ పట్టుకున్నా. తర్వాత "అన్న మా వైఫ్ అన్నా" అని వాడన్నాడు. అనంగానే "అమ్మ మీ హస్బెండా" అని అడిగాను. అని అన్నది. అన్న తర్వాత ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాటర్స్. ఇంకెక్కువ మనం ఇన్వాల్వ్ కావద్దు. ఏదో గొడవ ఉంటదని చెప్పి మనం కూడా ఏమనలేదు. తర్వాత ఆ అమ్మాయి ఏమన్నదంటే, "సార్ అన్న బ్యాగ్‌లో కత్తి ఉందన్న. కత్తితో పొడుద్దామని చెప్పి" అని అన్నది. అనంగానే నేనుండన్నా, "రేయ్! ఫస్ట్ బ్యాగ్ పక్కన పెట్టు మాట్లాడదాం. బ్యాగ్ పక్కన పెట్టు మాట్లాడదాం. ఏమన్నా ఉంటే మాట్లాడదాం. ఇప్పుడైతే ఏమనకు" అని చెప్పిండు. అన్న తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే, "బ్యాగ్‌లో ఉందన్న కత్తి, బ్యాగ్‌లో ఉందన్న" అని బ్యాగ్ దగ్గరకొచ్చింది. వాడేం చేసిండు, బ్యాగ్‌లోకెళ్ళి కత్తి తీసిండు. మమ్మల్ని తోసేసిండు. ఇట్లోనే వెళ్ళి అక్కడికి పోయిన తర్వాత అమ్మాయి ఎనకాల పట్టుకుండు. అమ్మాయి ఆగిపోయింది. ఇట్లా క్రాస్ అయ్యిర్రు. మనోడు మా ఇంకో కొలీగ్ ఉంటాడు. ఆపడానికి ట్రై చేసిండు. ఆయనను తోసిండు. ఆయనను బెదిరించిండు. నేనిక్కడ నా కెమెరా స్టాండ్ మన ట్రైపాడ్ ఉంది. ట్రైపాడ్‌తో కొడదామని నేను లేపిన. లేపంగానే నా మీద కూడా ఉరికొచ్చిండు. ఉరికొచ్చి నేను ఇక్కడనే ఉండి చూసుకుంటూనే వాచ్‌మెన్, వాచ్‌మెన్, వాచ్‌మెన్ అని అరుస్తూనే ఉన్నా. అక్కడ సౌండ్ ఇనిపియదు కాబట్టి ఇక్కడున్నోళ్ళన్నా ఎవరైనా వస్తారేమో అని వాచ్‌మెన్, వాచ్‌మెన్ అని అరుస్తూనే ఉన్నా. ఎవరు వస్తలేరు. ఇంకాస్త గట్టిగా అరిసేసరికి మా ఆఫీస్‌లో ఉన్న వాళ్ళు కూడా బయటకొచ్చిర్రు. బయటికి రాంగానే వాడు మా వోళ్ళు కూడా కొడదామని మన లైట్ స్టాండ్ అవి ఇవి తీసుకొని వచ్చేసరికి వాడు కిందకొస్తుండు. ఇట్లనే స్టెప్స్ నుంచే ఎళ్ళిపోయిండు వాడు. కిందకి ఎళ్ళినంక "అన్న రాండి అన్న, రాండి అన్న" అంటే కూడా ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు. వచ్చినంక మన దగ్గర కత్తి చూసి వాళ్ళు కూడా ఆగిపోయారు. కిందికి పోయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్‌లో జిమ్ చేసే అబ్బాయి వచ్చిండు ఒకాయన. ఆ జిమ్ చేసి "అన్న ఏమైందన్న, ఏమైందన్న" అంటే "అన్న ఇట్లా కత్తి అందుకని వాడిని పట్టుకోవాలన్న పాపం" అని అంటే ఆయన నేను ఇద్దరం కలిసి ఆయన్ని ఆహ్, వాని ఎమ్మడి ఉరికినాం. ఆ సీజీఓ టవర్స్ పక్కన గల్లీలో అందరూ రోడ్డు మీద చాలా మంది చూసిర్రు. "అన్న వాడిని పట్టుకోండి అన్న పైన అమ్మాయిని పట్ పట్టుకోండి" అంటే ఓ 20 మంది వెనకాల పడ్డంగానే వాని దగ్గర కత్తి చూసి ఎవరు ముందు పోలేకపోయారు. మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడనే ఎంట్రన్స్ దగ్గర బండి పెట్టిండు రెడ్ కలర్ స్కూటీ. తీసుకొని అదే కత్తి చేతిలో పట్టుకున్నాడు. బండి స్టార్ట్ చేసిండు ఎళ్ళిపోయిండు. సో, ఆ టైంలో అంటే అమ్మాయి ముందే చెప్పడానికి ప్రయత్నించింది. నన్ను చంపడానికే వచ్చాడు అని ఒక హింట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. కానీ కాపాడలేని పరిస్థితి వచ్చిందంటారా ఆ టైం? కాపాడలేని పరిస్థితి. ఇప్పుడు నేను నా నా ఇప్పుడు నా ప్రాణం గూడా విలువనే అన్న కాన్సెప్ట్ నాకుంటది. ఆ! వాడు నేను అయినప్పటికి గూడా కొడదామని ఏమనలేదు. అన్న కాపాడండని ఏమనలేదు. కాకపోతే ఏందనంటే మేము కొట్టడానికి ట్రై చేసినాం. అంతకుముందుకి "అన్న నన్ను కాపాడండి" అని ఇక్కడ ఇంకా స్టార్ట్ కత్తితో పొడవక ముందుకే అన్నది. "అన్న నన్ను కాపాడండి అన్న, నన్ను ఇబ్బంది పెడుతుందన్న" అని మాట్లాడింది. కాబట్టి ఎట్లనైనా చేసి ఆ స్టాండ్ తోటి కనీసం చెయ్యి మీద కొట్టి నాకు కత్తి అటు పడతదేమో అనే కాన్సెప్ట్ తోటి స్టాండ్‌ని లేపిన. అయిపోయాను లేపి కొడదామని లేపినంక గూడా వాడు నా మీదకి రిటర్న్ అయ్యిండు. రిటర్న్ కాంగానే ఇగ నేను గూడా ఎనకాలకి రావాల్సొచ్చింది. అంటే పిలుస్తుంది ఆ సమయంలో కాపాడండి, కాపాడండి పలకండి పిలవడం గాని మిమ్మల్ని అందరిని కూడా అలర్ట్ చేయడం లాంటి ఏం అరసలేదు, ఏం అంటలేదు. అమ్మ, అమ్మ అని ఇట్లా
వద్దు అమ్మ వద్దు వద్దు. నేను ఎక్కువ సౌండ్స్ చేస్తున్నా కాబట్టి వాళ్ళ సౌండ్స్ అనేవి ఇంకా బయటికి రాలే. నేనే వాచ్‌మెన్, 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 వాచ్‌మెన్ అని నేను అరుస్తూనే ఉన్నా. కిందికి పోయి కూడా చాలా వరకి ఒక నలుగురు, ఐదుగురిని పైకి తీసుకొచ్చిన. పైకి తీసుకొచ్చినప్పుడు కూడా వాడు కత్తి పట్టుకొని ఓన్లీ స్టెప్స్ దిగుతుంటే వాళ్ళు కూడా భయపడి ఎవరి అంటే పనులకి ఆపే అవకాశం లేదంటారు. ఆ సిట్యుయేషన్‌లో మీరున్న సిట్యుయేషన్‌లో అతను కత్తి పట్టుకొని వచ్చినప్పుడు, మీరు అతన్ని ఆపడానికి ప్రయత్నించిన సమయంలో అంటే అది స్కోప్ లేదా? ఛాన్స్ లేదంటే అతను ఆపే ప్రయత్నం అంటే అయితే యాక్చువల్లీ మేము ఇక్కడనే కొడదామని ఉండే. ఎట్లా అంటే ఫస్ట్ అరెస్ట్ చేస్తుండు మమ్మల్ని అన్నది మాట్లాడింది. అరెస్ట్ చేస్తుండంటే ఎవరో రోడ్ మీద పోయేటోడు అరెస్ట్ చేస్తుండేమో ఈ అమ్మాయిని అని చెప్పి మేము అప్పటికే గల్లబట్టి బయటికి గుంజి గోడకేసినాం. అంటే కొడదామని ప్లాన్ మాకుండే. కానీ నా వైఫ్ అనే అబ్బాయి అన్నాడు. అవును సార్ అని ఈ అమ్మాయి అన్నాక ఇది ఫ్యామిలీ కాబట్టి అని చెప్పి మేము అప్పటిగా కొంచెం కూల్ అయినాం. కూల్ అయి మాట్లాడదాం, మాట్లాడదాం అని అంటున్నాను. ఈ సిట్యుయేషన్ ఇట్లా మాటల్లో అయిపోయింది. మాటలు మాట్లాడుకునే సమయంలో అంటే మీరు లిఫ్ట్‌లో ఎళ్ళిపోతున్న సమయంలో అది జరిగిందా? లేకపోతే మీ ముందు ఇలా వెళ్తున్నప్పుడే జరిగిందా ఇదంతా కూడా? ఆమె బయటకొస్తుంది. మేము యాక్చువల్ మేము కిందకెళ్ళాలి. వాళ్ళు పైకి రావాలి. డోర్ ఓపెన్ అయింది. వాళ్ళు బయటికి రావాలి. మేము లోపలికి పోవాలి. బయటకొచ్చి అన్న నన్ను అరెస్ట్ చేస్తుండు అని చెప్పింది. అరెస్ట్ చేస్తున్నా అనంగానే మేము గల్లబట్టి బయటికి గుంజి ఏందిరా భయ్ ఈ సంగతి అని ఇట్లా బెదిరిస్తూనే ఉన్నాం. వాడు వైఫ్ అన్నాడు. అవునమ్మా, అవునా అంటే అవునన్న ఇయ్యమన్నది. మాట్లాడుకుందాం. బ్యాగ్ పక్కన పెట్టు, బ్యాగ్ పక్కన పెట్టు అంటే ఆమె అప్పటికే కత్తి ఉందని చెప్పంగా బ్యాగ్ పక్కన పెట్టు, పక్కన పెట్టు అని మాట్లాడుతూనే ఉన్నాం. వాడు అంతలోపే బ్యాగ్ జిప్ తీసిండు. వాని దగ్గర 2 కత్తులు ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటి ఇక్కడనైతే మేము బయట పట్టుకోండి అని చెప్పి జనాలకు చెప్తున్నప్పుడు కొబ్బరి బొండాలు కొట్టే కత్తిలాగా ఉంది ఒకటి. దాన్ని చూపించుకుంటా చాలా వరకు జనాలు అందరూ చూసారు రోడ్డు పైన. అటు ఉరకడము, ఇటు ఉరకడము, ఆ ఫ్రూట్స్ అందరూ చూసి చాలా వరకు కూడా చూసిర్రు వాడిని. కత్తితో ఉన్నాడు కాబట్టి ఎవరు ఏమి ఆపలేకపోయారు కత్తి ఉండేసరికి. ఇక్కడ కూడా ఆపే సిచ్యువేషన్ ఉంది సార్. కాకపోతే మా ప్రయత్నం అయితే మేము చేసినాం. వాడిని కొడదామని ప్రయత్నం చేసినాం. మీకు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మీకు అర్థమైపోతది. మమ్మల్ని తోసుకోవడం, ఆ! మమ్మల్ని బెదిరియడం అవన్నీ ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్‌లో. కాబట్టి అది ఏం చేయలేని పరిస్థితి. అన్న కాపాడండి అన్నప్పుడు కూడా కాపాడలేకపోయాను. అంటున్నారు కదా! అంతా కూడా కళ్ళ ముందే జరిగిపోయింది. ఆపే ప్రయత్నం చేసినా కూడా ఇటు భార్యాభర్తల మాట్లాడుకుంటారులే, సార్ట్ ఔట్ చేసుకుంటారులే అనుకున్న సందర్భంలో ఈ లిఫ్ట్‌లోంచే వారు ఇలా లిఫ్ట్‌లోంచి బయటకొచ్చిన సందర్భంలో ఇక్కడే ఉన్నారు. అంటే ఇక్కడ సిబ్బంది ఇక్కడ ఛానెల్ ఉండడం జరిగింది. ఆ ఛానెల్ సిబ్బంది కూడా ఇక్కడే ఉండడం జరిగింది. సో, అతను నన్ను హెరాస్ చేస్తున్నాడు, నాపై దాడి చేస్తున్నాడు అని చెప్పగానే ఆ మహిళ ఒక్కసారిగా వీరందరూ కూడా పట్టుకొని అతన్ని ప్రశ్నించిన సందర్భంలో ఆమె హస్బెండ్‌ని, తన భర్తనే నేను అని చెప్పగానే ఆమెను అడిగినప్పుడు కూడా అవునని కూడా సమాధానం ఇచ్చింది. సో, భార్యాభర్తల విషయం కాబట్టి సో, జరిగిన గొడవని వీళ్ళు సార్ట్ ఔట్ చేసుకుంటారులే అన్న నేపథ్యంలో వీళ్ళు వదిలేయడం జరిగింది. సో, వీరు ఇలా ఎళ్ళిపోయారు. ఇక్కడి నుంచి కొద్ది దూరం అలా పక్కకి వెళ్లారో లేదో అతను విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. అంత కిరాతకంగా మనం విజువల్‌లో చూసాం. ఎంత కిరాతకంగా దాడి చేశాడో. ఇలాంటి ఘటనని వారు ఎదుర్కొనే ప్రయత్నం చేసినా కూడా అతను బలమైన కత్తితో పలుమార్లు దాడి చేయడానికి మీదకొస్తూ, అతనిపై వచ్చిన వారిని కూడా అటాక్ చేస్తూ ఉండడం ఉన్న సందర్భంలో ఇదంతా కూడా చోటు చేసుకోవడం జరిగింది. మరి ఇంతటి కర్కశంగా దాడి చేయడానికి ఎంత పగ పెంచుకొని ఉంటాడో, ఎంత పగ పెంచుకుంటే ఇంత దారుణంగా చేస్తా ఉంటాడనే దానిపై పెద్ద ఎత్తున అందరూ కూడా బాధపడతా కన్నీటి పాలవుతా ఉన్నారు. ఎందుకంటే కళ్ళ ముందు ప్రాణం పోతుంది. కాపాడే ప్రయత్నం చేసినా కూడా అతను వారి మీదకే దాడి చేయడానికి వచ్చాడు. సో, చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది? ఇంత కర్కశంగా గూడా ఉంటారా? కోపంలో ఒక మనిషి ప్రాణం తీయడానికి కూడా వెనకాడడం లేదు. చూస్తున్న మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్ కెమెరా పర్సన్ విజయ్‌తో పవన్ వాయిద్య వాటివి హైదరాబాద్.